ఈ రాజు కుకున్నాడో ఆ గాడిదకు ఘనతను తీసుకొచ్చినాడు. హల్లెలూయా. మరి ఎప్పుడైతే ప్రభువు నీ కుటుంబంలోనికి అడుగు పెట్టాడో, నీ హృదయంలోనికి అడుగు పెట్టాడో, నీ వ్యక్తిగత జీవితంలోనికి అడుగు పెట్టాడో నీకేమొస్తుంది? విలువ. హల్లెలూయా. విలువలేని మన జీవితానికి, విలువలేని మన జీవితానికి, పరిశుద్ధత లేని మన జీవితానికి పరిశుద్ధత వస్తుంది, విలువ వస్తుంది. హల్లెలూయా. పరిశుద్ధత లేనటువంటి గాడిదకు పరిశుద్ధత వచ్చింది, విలువ లేని గాడిదకు విలువ వచ్చింది. ఏ మనిషి లేని గాడిదకు మంచి రూపొందించుతూ మనలను ఆయన చేతితో నిర్మించుకున్నాడు. హల్లెలూయా. ఎట్లా నిర్మించుకున్నాడు చెప్పాలి? ఎట్లా నిర్మించుకున్నాడు? చేతులతో. ఎవరి పోలికలో నిర్మించుకున్నాడు? దేవుని పోలికలో. ఆయన పోలికలో ఉన్న మనము, ఆయన చేత రూపింపబడ్డ మనము, ఆయన మనలోనికి వస్తే, హల్లెలూయా, ఆయన మన మీదకి వస్తే, ఆయన బలమైన ఆత్మగా మన మీదకి దిగి వస్తే, హల్లెలూయా, మీరు అక్కడ చదువుకోండి. హల్లెలూయా. ఆయన మన మీదకి వస్తే, ఆయన మనలోనికి వస్తే, ఆయన మన ఇంటిలోనికి వస్తే, మన విలువలేని జీవితానికి విలువలు తీసుకొస్తుంది. హల్లెలూయా. తప్పకోవాలి. హల్లెలూయా. విలువలేని మన జీవితానికి విలువలు తీసుకోవాలి. హల్లెలూయా. ఎవరిని గాడిదలు కిందించేది? ఎవరుగా గాడిద పండుగ ఎవరు ప్రేమించారు? మరి మనలను సందర్భముల నుండి విడిపించడానికి, అనేక విధమైనటువంటి శక్తుల చేత విడిపించడానికి ఈరోజు యేసు ప్రభు నీ దగ్గరికే వస్తున్నాడు. హల్లెలూయా. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ